ఉపసంహరించుకుంది. సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని రేవంత్ సర్కార్కు సుప్రీం ధర్మాసనం సూచించింది. రిట్ పిటిషన్ కూడా విచారణ అర్హమే అని తెలంగాణ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. సివిల్ సూట్ వేసుకుంటే ఎక్కువ శాతం ఉంటుందని తెలిపారు. అయితే ఎగువ రాష్ట్రాలను కూడా ప్రతివాదులుగా చేర్చాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇక నల్లమల సాగర్ పై పిటిషన్ ఉపసంహరించుకుంది తెలంగాణ ప్రభుత్వం. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఎవెస్ స్వామి అందిస్తారు. స్వామి, తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టినటువంటి పోలవరంకు నల్లమల సాగర్ వాటర్ తరలింపుపై సంబంధించి ఇప్పటికీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. దాదాపుగా 200 టీఎంసీల నీటిని తరలిస్తే ఆ మేరకు పైనటువంటి తెలంగాణకు, మహారాష్ట్రకు, కర్ణాటకకు ఆ మేరకు వాటిలో ఆ నిష్పత్తి మేరకు కృష్ణానదిలో వాటర్ తీసుకుంటామని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ వేసి ఆ ప్రాజెక్టులంతా కూడా ఆపాలి, మా హక్కులకు భంగం కలుగుతుందని చెప్పేసి కూడా దీనికి సంబంధించి వాదిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం గత వారం విచారించారు. ఈ రోజు వాయిదా వేసి ఈ రోజు కూడా మరొకసారి విచారణ కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి రిట్ పిటిషన్ ని సివిల్ సూట్ గా మార్చుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు సూచించింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినటువంటి అభిషేక్ సింగ్ మన్వి సంబంధించిన వాదనలు కొనసాగించారు. అయితే ఈ పిటిషన్ లో సివిల్ సూట్ పిలుచుకుంటే ఎక్కువ మొత్తంలో సంబంధించిన వాదించుకునే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎగువ రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఇందులో ప్రతివాదులుగా చేర్చాలని చెప్పేసి కూడా ఒకవైపు ఇందులో సూచించడం జరిగింది. మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఇటు పోలవరం నుంచి నల్లమల సాగర్ గతంలో దీన్నే బంకచర్ల వరకు, రెగ్యులేటర్ వరకు నీటి తరలించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ తలపెట్టినటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి నుంచి కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో పాటు మిగతా వాళ్ళంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీరుపైన మండిపడుతున్నారు. తెలంగాణ హక్కులకు భంగం కలుగుతుంటే చూస్తూ ఊరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు సహకరించే విధంగా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తారు. అందులో భాగంగానే సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెళ్ళింది. ఒకవైపు ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ఆరోపణని ఒకవైపు కొట్టిపారేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్లి మేము లీగల్ ఫైట్ చేస్తున్నామని చెప్పుకున్నారు. మరోవైపు ఒకవైపు ఇంత ఫైట్ జరుగుతుందా కానీ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాకు నీటిపైన వివాదాలు కూర్చొని మాట్లాడుకున్నాం, ఇరు రాష్ట్రాలకు వివాదాల కంటే పరిష్కారాలు ముఖ్యం, మీరు ఒక్క అడుగు ముందుకేస్తే మేము 10 అడుగులు ముందుకేస్తామని చెప్పేసి రీసెంట్ గానే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం, తెలంగాణ సీఎం కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. ఒకవైపు సముద్రంలో వృధాగా కలిసే నీటినే మేము వాడుకుంటున్నామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అంటున్నప్పటికీ కూడా ధవళేశ్వరం బ్యారేజీ కింద పోయేటువంటి వాటర్ ఒకవైపు మిగులు, ఒకవైపు వరద జలాలు అవుతాయి తప్ప పోలవరం నుంచి నీటి మళ్లిస్తా ఏ విధంగా వాటికి వరద జలాలు అంటారని చెప్పేసి కూడా తెలంగాణ వాదిస్తుంది. ఇందులో పూర్తి స్థాయి నీటి హక్కులను ఒకవైపు దక్కే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం రైట్ కెనాల్ ద్వారా ఒకవైపు ప్రకాశం బ్యారేజ్ నుంచి అదేవిధంగా ఇటు నల్లమల సాగర్ వరకు, బంకచర్ల బ్యారేజ్ వరకు వాటర్ తరలించి ఇటు రాయలసీమకు, ఇటు మరోవైపు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీటిని తరలించే విధంగా ఈ ప్లాన్ చేస్తున్నారని చెప్పి కూడా భావిస్తున్నారు. ఈ 200 టీఎంసీలకు పైగా వాటర్ తరలిస్తే ఆ మేరకు మేము కృష్ణానదిలో వాటర్ తీసుకుంటామని చెప్పేసి కూడా తెలంగాణ వాదిస్తుంది. దీనికోసమే ఒకవైపు హక్కుల కోసమే రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి తెలంగాణ జరిగేటువంటి అన్యాయం పైన ఒకవైపు సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. సుప్రీంకోర్టులో వేసినటువంటి రిట్ పిటిషన్ ని సివిల్ సూట్ గా మార్చాలని చెప్పి సుప్రీంకోర్టు సూచించడంతో కూడా ఇప్పుడు దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నల్లమల సాగర్ పై పిటిషన్ ను ఉపసంహరించుకుంది తెలంగాణ ప్రభుత్వం. మరి ఏపీ ప్రభుత్వం ఏమనుకుంటుంది దీనికి సంబంధించి కూడా మరిన్ని పూర్తి అప్డేట్స్ లైవ్ లో మా కరెస్పాండెంట్ కాంతి జాయిన్ అయ్యారు. కాంతి, బిల్లు నల్లమల సాగర్ కి సంబంధించినటువంటి అంశం పైన సుప్రీం కోర్టులో ఈ రోజు జరిగినటువంటి విచారణ ఏదైతే ఉందో, విచారణ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏదైతే పిటిషన్ ను వెనక్కి తీసుకుంది. అయితే సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్లో భాగంగా ఈ పిటిషన్ ఏదైతే ఉందో, పిటిషన్ కి సంబంధించినంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ మిగులు జలాల వాడకానికి సంబంధించినంత వరకు కూడా ఇది ఇతర రాష్ట్రాలతో, అంటే ఎగువన ఉన్నటువంటి మిగిలిన కేవలం తెలుగు రాష్ట్రాల సమస్య మాత్రమే కాదు, ఎగువ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కర్ణాటకతో పాటు మహారాష్ట్రతో పాటు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ అవసరం కేవలం ఇది ఒక్క తెలుగు రాష్ట్రాల సమస్య మాత్రమే కాదు అంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే జరుగుతున్నటువంటి, అంటే ఇప్పుడు డిపిఆర్ సిద్ధం చేయడము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే మాత్రం కేవలం మిగులు జలాలను వాడుకోవడంలో మాత్రమే ఈ నల్లమల ఏదైతే ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి పోలవరం నల్లమలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానిని
తెరపైకి తీసుకురావడం జరిగింది. ఇక ఎవరికి కూడా అంటే వృధాగా సముద్రంలో కలిసిపోయే నీటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమకు తరలించినట్లయితే ఆ ప్రాంత రైతులకు ఆ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. దాదాపుగా 3000 టీఎంసీల నీరు అటు సముద్రంలో కలిసిపోతున్న నేపథ్యంలో ఈ నీటిలో కేవలం 200 టీఎంసీల నీటిని మాత్రమే మేము ఏదైతే నల్లమల సాగర్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు సంబంధించినటువంటి రైతాంగానికి నీరు అందించే దానికి సంబంధించి ఈ ముందుకు వెళ్తున్నామని. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే డిపిఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపించడం కావచ్చు, ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో ఈ కాంట్రాక్ట్ ని పిలవడం కావచ్చు, వాటిలన్నిటిపైన కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటికీ తప్పు పడుతూనే ఉంది. కేవలం ఏదైతే పిటిషన్ మాత్రమే ఉపసంహరించుకున్నారు, కానీ దీనికి సంబంధించినటువంటి అంశంలో అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని ఉపయోగించుకోవడానికి సిద్ధంగానే ఉంది. నల్లమల ప్రాజెక్టు పైన మాత్రం వెనక్కి తగ్గేది లేదు అంటూ అటు సీఎం కూడా కాసేపు క్రితం ఏదైతే నీటికి సంబంధించినటువంటి అంశంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఇటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరొకసారి అంటే గతంలోనే నీటికి సంబంధించినటువంటి వాటాల పంపకాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్రాల సమస్యలపైన కూడా కూర్చుని భేటీ అయ్యారు. ఇక దీనికి సంబంధించి నీటి పంపకాల విషయంలో కూడా ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చుని చర్చించినట్లయితే దీనికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. నల్లమల సాగర్ పై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని రేవంత్ సర్కార్ కు సుప్రీం ధర్మాసనం సూచించింది. రిట్ పిటిషన్ కూడా విచారణార్హమే అని తెలంగాణ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. సివిల్ సూట్ వేసుకుంటే ఎక్కువ శాతం అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే ఎగువ రాష్ట్రాలను కూడా ప్రతివాదులుగా చేర్చారని సుప్రీంకోర్టు సూచించింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత